నెల్లూరు స్పెషల్గా మామిడికాయ చేపల పులుసు అండి. వెల్కమ్ టు అమ్మ చేతి గోరుముద్ద. అదేనండి, ఈరోజు ఒక 2 కేజీల చేపలు అండి. అయితే నిమ్మకాయలు అండి. ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. సాల్ట్ వేస్తున్నానండి, నేను చూపిస్తాను. తర్వాత పసుపు వేస్తున్నానండి. ఇది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటానో ఒకసారి చూడండి. మన వంట చేసే ముందు ఎట్లా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇది ఇలాగా ఉంటుందండి. ఇది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే జిగురు మొత్తం పోతుంది, ముక్కలు సాఫ్ట్గా వస్తుంది, మనకి తినడానికి నీసు లేకుండా మంచిగా అయితే ఉంటుందండి. చేపలు అయితే నీట్గా కడుక్కున్నామండి. ఈ చేపల కర్రీలో ఏమేమి కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను వామనండి, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలండి, ఒక స్పూను మెంతులు. అయితే ఈ అన్నీ కలిపి ఈ 2 కేజీల చేపలకి మసాలాలండి ఇవి. తర్వాత మామిడికాయ, టమాటా, 3 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల చింతపండు, ఇవి అన్నీ వేసి నెల్లూరు చేపల పులుసు నేను రెడీ చేస్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడు చేపల ముక్కలు శుభ్రంగా చేసుకున్నానండి. నేను చేపల కర్రీకి సంబంధించిందండి మిరియాలండి 1 స్పూను, తర్వాత వామనండి. వామ ఎందుకంటే జీర్ణం అవ్వటానికి మనకి బాగుంటుందండి. తర్వాత ఈ జీలకర్ర వేసుకుంటామండి. తర్వాత కర్రీకి సంబంధించింది ధనియాలు, మెంతులు వేసుకుంటామండి. 3 పచ్చిమిర్చి 3 వేసుకున్నామండి నేను ఇక్కడ సరిపడా. తర్వాత 3 టమాటాలు తీసుకున్నామండి. 3 టమాటాలు ఎందుకంటే బాగా గుజ్జు వేసేస్తే కూర చిక్కగా ఉంటుందండి, బాగుంటుంది. తర్వాత నెల్లూరు స్టైల్ చేపల పులుసు కాబట్టి 1/4 కేజీ మామిడికాయ వేసుకున్నామండి. తర్వాత ఒక 100 గ్రాములు చింతపండు వేసుకున్నామండి. తర్వాత 1 స్పూను అల్లం పేస్ట్ అండి. ఇందనక నేను చూపించిన మసాలాని ఇప్పుడు దోరగా వేయించుకుంటానండి. దోరగా లైట్గా దోరగా వచ్చేటప్పుడు ఇది మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిగైందండి. 1 స్పూను మెంతులండి. తాలింపులో చేపల పులుసుకి కొంచెం తాలింపులండి. తర్వాత అవి లైట్గా మగ్గిన తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయల ద్వారా వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న ఏంటంటే పచ్చిమిర్చి అండి 3, తర్వాత 1 టమాటా అండి, ఈ టమాటాలో నేను గుజ్జు చేసి దాంట్లో పాటుగా ఒక ఉల్లిగడ్డ కూడా వేసి గుజ్జు పట్టుకున్నానండి. ఈ గుజ్జు ఏంటంటే కర్రీ చిక్కగా వస్తుందండి. మనకి తినడానికి చేపల పులుసు మనకి పలసగా లేకుండా కర్రీ మంచిగా సాఫ్ట్గా మంచిగా నైస్గా మరి చిక్కగా కాకుండా మరి పలసగా కాకుండా ఇది కనిపిస్తుందండి. దాంతో పాటుగా దాంట్లో ఈ గుజ్జులో ఒక 2 స్పూను పసుపు అండి, 2 స్పూన్ పసుపు. తర్వాత ఒక 3 స్పూన్లు కారం అండి. దోరగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో నేను చేపల ముక్కలు వేస్తున్నాను. ఈ చేపల ముక్క దీంట్లో వేస్తే ఏమవుతుందంటే మంచిగా మసాలాలు పడుతుంది. మనకి ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంచితే మంచిగా ఉంటుందండి.
మసాలాకి ముక్కలకి ఎంత మంచిగా మసాలాలు పడుతుందో. ఇలా పడితే ఏమవుతుందంటే మనకి ప్రతి ముక్కకి మసాలా పట్టే లోపల కూర మంచిగా టేస్ట్గా అనిపిస్తుందండి. ఇట్లా కలిపేసిన తర్వాత ప్రతి ముక్కలకి మంచిగా మసాలాలు పట్టాలంటే 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు అయినాయండి. ఇప్పుడు ప్రతి ముక్కలకి మంచిగా ఉప్పు కారం ఇప్పుడు ఎంత బాగా పట్టేసిందో. ఈ ముక్కలలో మంచిగా ఉప్పు కారం పట్టింది కదండి. ఇప్పుడు చూడండి చింతపండు పులుసు పోస్తున్నాను నేను. అంటే ఇందాక మనం ఈ మసాలాలో వేయించుకున్న ముక్కలు ఇప్పుడు చేపల పులుసు పోస్తే ఏమవుతుందంటే ముక్కలు గట్టిగా ఉంటాయి. మంచిగా ప్రతి ముక్కలకి మంచిగా మసాలాలు పడుతుందండి. అప్పుడు తినడానికైనా నీసు రాదు. 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత లైట్గా కలబెట్టుకొని మూత పెట్టుకుంటే బాగుంటుంది. 5 నిమిషాలు మంచిగా ఉడికిందండి. మంచిగా ఉడికిన తర్వాత ఈ చేపల పులుసులో నెల్లూరు టైపు స్పెషల్ ఏంటంటే ఈ మామిడికాయలండి. ఇవి చూడండి, మామిడికాయలు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి బాగా టేస్టీగా వస్తుందండి కర్రీ. ఈ 10 నిమిషాల తర్వాత ముక్కలు చిన్నగా తిప్పుకోవాలి. చిన్నగా తిప్పుకుంటే బాగుంటుంది, లేకుంటే ముక్కలు అన్నీ ఇరిగిపోతాయండి. 1 స్పూను అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ ముందు ఎందుకు వేయలేదంటే ముందే అల్లం పేస్ట్ వేసేస్తే అల్లం పేస్ట్ వాసన వస్తుందండి. అల్లం పేస్ట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే చింతపండు పులుసు వల్ల అల్లం పేస్ట్ వాసన రాదు, బాగుంటుంది. మనం ఇందాక చూపించిన మసాలా అంతా నేను మెత్తగా పౌడర్ చేశానండి. పౌడర్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే అంత మంచిగా మెత్తగా చేశానంటే బాగా మెత్తగా చేస్తే పులుసు అనేది చిక్కగా వస్తుంది. పులుసు అనేది చిక్కగా వస్తుంది. ప్రతి ముక్కలకి మెత్తగా మసాలాలు ఉంటే మంచిగా పడుతుందండి. తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసానండి. ఈ మీడియం సైజులో కొద్దిసేపు అట్లా ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే బాగా వచ్చిందండి, మంచిగా రెడీ అయిపోయింది. నెల్లూరు స్పెషల్గా మామిడికాయ చేపల పులుసు అండి. ఇంకో వీడియోలో కలుద్దామండి. అమ్మ చేతి గోరుముద్ద, మన నెల్లూరు చేపల పులుసు స్పెషల్.